హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే దర్శనంకి స్టార్ట్ అయినామన్నమాట. అందరం రెడీ అయినాము. ఇంకా ఆయన లాక్ చేస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాను నేను. అందరు వస్తున్నారు, పిల్లలు, ఆయన, అందరం. ఇంక ఇక్కడ బస్ వస్తుంది. బస్ కొంచెం ముందుకు వెళ్తే స్టాప్ ఉంది. స్టాప్ దగ్గరికి వెళ్ళామంటే మనకు బస్సులు వస్తాయి. చిన్న ఇన్ఫర్మేషన్ అనుకోండి. బస్సులో ఏంటంటే ఒకటి ఏ రూట్ బస్సు, బి రూట్ బస్సు వస్తాయి. మనం ఏ రూట్ బస్ ఎక్కితే ఇది ఆఫీస్ వస్తుంది. ఏం ఆఫీసు? సిఆర్ఓ ఆఫీసు, లే లేపాక్షి కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, హెచ్విసి, బస్ స్టాండు, నందకం గెస్ట్ హౌసు, అట్లా కాటేజెస్ అవి అట్లా వెళ్తుంటుంది అనమాట ఈ బస్సు. అదేంది, ఏ రూట్ బస్ ఎక్కితే అట్లా వెళ్తాము. బీ రూట్ బస్ ఎక్కినామంటే ఓన్లీ దర్శనంకి, అంటే టెంపుల్ దగ్గరికి కూడా ఫ్రీ దర్శనము, సర్వదర్శనం, అది తర్వాత 300 టికెటు. అది బీ రూట్ బస్ ఎక్కితే మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్తాము. వాళ్ళు చెప్తారనమాట, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ దిగండి, 300 టికెట్లు తీసుకున్న వాళ్ళు ఇక్కడ దిగండి అని బస్సులో చెప్తుంటారు. మనము ఎక్కేటప్పుడు ఏ రూట్ బస్సా బీ రూట్ బస్సా అని చూసి బస్సు ఎక్కినామనుకో, మనకు దర్శనంకి వెళ్ళే వాళ్ళు అయితే గిన బీ రూట్ బస్ ఎక్కితే హ్యాపీగా దర్శనం. మనం ఎక్కడ దిగాలా, అదే ఫ్రీ దర్శనమా లేకుంటే ఇట్లా 300 టికెటా, ఆర్టీసీది బుక్ చేసుకునేదా అనేది వాళ్ళు క్లారిటీ ఇస్తారు మనకు. అక్కడ బస్సులోనే అనౌన్స్ చేస్తుంటారు అనమాట. ఇంకా ఏ రూట్ బస్ ఎక్కినామనుకో, ఇంకా ఇవన్నీ మనం ఎక్కడ దిగాలనుకుంటున్నాం. మేము దిగింది అయితే హెచ్విసి, జిఎంసి అట్లా ఉంటాయన్నమాట. అక్కడ దిగి స్టాఫ్ ఉంటుంది, మనం అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇది బస్సులో ఇన్ఫర్మేషను. నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పిన. ఏమన్నా తప్పులు ఉంటే సారీ. నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగినంత వరకు. ఇక్కడనేమో లేపాక్షి షాపింగ్ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంది ఇక్కడ. ఇది అసలు ఎంత బాగుంది చూడండి. ఫొటోస్, వీడియోస్ అవి భలే దిగుతున్నారు. మా బస్సు ఆపోజిట్లో ఆగింది. ఇంకా మాకు లేట్ అయిపోతుంది, కాళ్ళు కాలుతున్నాయి. ఇంకా చెప్పులు లేకుండా దర్శనంకి వచ్చినాం కదా, చెప్పులు లేకుండా వచ్చినామని ఇంకా వెళ్ళలేకపోయినాము. బాగుంది అక్కడ. ఇది లేపాక్షి షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇక దానికి ఆపోజిట్లో ఉంది, రోడ్డుకి అవతల. ఇంకా మేము ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. దర్శనం బస్సు ఉంటుంది కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. గుడి దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంకా మనం అక్కడ నుంచి దిగి నడుచుకుంటూ ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అది ఇక్కడ జరుగుతుంది. ఇంకా ఇవైతే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎక్కినామంటే హ్యాపీగా దర్శనం అయితే చేసుకోవచ్చు. మనం దిగినది మనకు తెలుస్తుంది కదా, ఎక్కడ దిగినాం అనేది. దాన్ని బట్టి మనం వెళ్ళిపోతుండొచ్చు. ఫ్రీ బస్సులు మనకు హ్యాపీగా ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా, బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా, సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు ఫ్రీగా బస్సులు, వెహికల్స్ అవి కూడా వాళ్ళు రండి డ్రాప్ చేస్తామని అడుగుతుంటారు. కానీ మనకు బస్సులో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎక్కడ దిగాలా ఏంటి అని ప్రతిదీ ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్తుంటారు అన్నమాట. అందుకోసం మేమైతే బస్సులోనే వెళ్ళినాం. బస్సులో అసలు ఎంత బాగుంటుందంటే బస్సులో జర్నీ చాలా బాగుండింది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా అక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళిపోతున్నాము. అక్కడ లైన్గా హనుమంతుడు, తర్వాత సూర్యభగవానుడు, అవన్నీ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. నేను అక్కడంతా ఒక పిక్స్ తీసుకుంటున్నా. పాప షూట్ చేస్తుంది అనమాట. మేము ముగ్గురం ముందు వెళ్తున్నాము, ఆమె వీడియో తీసుకుంటూ వస్తుంది. నేనైతే ప్రతి చోట అట నించొని ఒక ఫోటో దిగుతున్నాను అనమాట. ఇంకా ఫొటోస్, వీడియోస్ అంటే మనం ఖచ్చితంగా దిగాలి కదా, అది మన ధర్మం. అంతే, నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. ఇంకా వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదులేండి, నాకైతే బాగా ఇంట్రెస్ట్. మా వారు చూడండి ముందు వెళ్ళిపోతున్నాడు. మా వాడేమో ఇంకా మేము ముగ్గురం వెనకాల ఫొటోస్, వీడియోస్ దిగుకుంటూ ఆరాముగా వెళ్తున్నాం అనమాట. ఇదండి నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు కదా. లైక్ అయితే ఫస్ట్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.